అమెరికాలోని మన తెలుగువారు చేసి చూపిస్తున్న మంచి మంచి వంటకాలను చూస్తున్నాం కదా. మరి ఈ వారం కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది అభిరుచి ఆన్ వీల్స్. ఇటీవల పాడుతా తీగ బృందం అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడి తెలుగువారు ఆత్మీయంగా ఆహ్వానించి తమకి తెలిసిన వంటకాల్ని అభిరుచికి చేసి చూపించారు. మరి ఆ నోరూరించే వంటకాల్ని ప్రతి శని ఆదివారాల్లో మీకు అందిస్తోంది అభిరుచి ఆన్ వీల్స్. మరి వాళ్ళ అమెరికాలో నివాసం ఉంటున్న అరుణ గారు తన కోడలు నందినితో కలిసి చేసి చూపిస్తున్న గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ తయారీ విధానం ఏంటో చూద్దాం. నమస్కారం ఈటీవీ ప్రేక్షకులకు. నా పేరు అరుణ. నాతో ఉన్నది నందిని, మా కోడలు. Namaskaram, ETV audience. Today we'll be making a green mango and papaya salad. Here are the ingredients you'll need. ఇవాళ మనం గ్రీన్ మ్యాంగో అంటే పచ్చి మామిడికాయ, పచ్చి పపాయతోటి, బొప్పాయికాయతోటి సాలడ్ చేస్తున్నాము. కావలసిన సామాగ్రి: గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము అరకప్పు, బొప్పాస్కాయ తురుము అరకప్పు, పుదీనా పావు కప్పు, బేసిల్ ఆకులు పావు కప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు పావు కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఫిష్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 టేబుల్ స్పూన్. మనం ముందల ఈ పచ్చి మామిడికాయ తీసుకొని గ్రేట్ చేయాలి, అంటే తరిగి పెట్టుకోవాలి. నందిని ఇప్పుడు పీల్ చేస్తుంది, అంటే చెక్కు తీస్తుంది మామిడికాయకి. Okay. We have to make sure that the mango is very green so that it's crunchy. పచ్చి మామిడికాయ గట్టిగా ఉంటే బాగుంటుంది. Okay, so now that we have peeled the mango, we need to cut it to make it easier for grating. తురమటానికి ఈజీగా ఉండేటట్టు గ్రేట్ చేసుకోవాలి. Okay, so now that we have cut the mango, we need to grate it into smaller pieces. మనం తురుముకుంటున్నామండి. Now we put the grated mango in a bowl, a nice salad bowl. ఒక బౌల్లో తీసుకుంటున్నాము ఇప్పుడు. Now we need to peel the papaya and grate it just like we did with the mango. ఇప్పుడు ఈ పచ్చి బొప్పాయికాయ కూడా ఇలాగే ఈ పైన స్కిన్ తోలు తీసేసి గ్రేట్ చేసుకోవాలండి, తురుముకోవాలి. And now we'll also cut the papaya into small pieces to grate it. ఈ పచ్చి బొప్పాయికాయ కూడా కొంచెం ముక్కలు చేసుకొని తురమటానికి ఈజీగా ఉండే అంత సైజు ముక్కలు చేస్తుంది. Okay, that should be enough. This is about half a cup of papaya. ఇది తీసి బౌల్లో పచ్చి మామిడికాయ ఉన్న తురుములో ఇది కలుపుతాము. So we have the grated mango and papaya ready. We need to add the basil leaves. So I have about 1/4 cup of chopped basil leaves. ఈ తురుము చేసుకున్న దానికి బేసిల్ లీవ్స్ సన్నగా తరుక్కొని అది కలపాలి. And about 1/4 cup of mint leaves. పుదీనా ఆకులు ఇది కూడా తురుముకొని కలుపుకోవచ్చు. And 1/4 cup of cashew nuts, roasted cashew nuts. వేయించిన జీడిపప్పు. We'll need 2 tablespoons of lime juice. నిమ్మరసం. We also need 2 tablespoons of fish sauce. ఫిష్ సాస్. We need 1 tablespoon of sugar. పంచదార. 1 teaspoon of crushed red pepper flakes. దంచిన ఎండుమిరపకాయలు. We just whisk it together. కలిసేటట్టు కలపాలి. Okay, and that's it. It's ready. Now ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. we just pour the dressing over the salad. ఈ సాలెడ్ మీద ఈ డ్రెస్సింగ్ అంతా దాని మీద వేసుకోవాలి. And we need to mix the salad all together.
ఈ సాలెడ్లో ఇది వేసుకున్న తర్వాత డ్రెస్సింగ్ అంతా కలిపి చక్కగా మిక్స్ చేసుకోవాలి. So we just mix everything together ఇదంతా చక్కగా కలుపుకోవాలి. and place it in the bowl you're going to serve. తర్వాత ఇది ఎందులో అయితే వడ్డించదలుచుకున్నామో అందులోకి మార్చుకోవచ్చు. After you place the salad in the bowl, you can use some of the basil and the mint leaves for garnishing to make it look pretty. ఇది బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం అందంగా కనిపించడానికి పైన బేసిల్ లీవ్స్ మన పుదీనా ఆకు వేసి చక్కగా అలంకరించుకోవచ్చు. And here we have the green mango and papaya salad. Ataya, taste cheyandi. తప్పకుండానమ్మా, ఇట్ లుక్స్ వెరీ గుడ్ ఫర్ మీ. ఎలా ఉంది? ఇట్స్ సో వెరీ యమీ. సాలెడ్ ఆకుల్లాగా లేకుండా చక్కగా రుచిగా ఉంది. గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి సలాడ్ తయారీ విధానం ఇప్పుడు మరోసారి చూద్దాం. గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా మామిడికాయ తొక్క తీసి తురిమి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే బొప్పాయికాయ తొక్క తీసి తురిమి అదే బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పుదీనా ఆకులు, బేసిల్ ఆకులు, వేయించిన జీడిపప్పు వేయాలి. మరొక బౌల్లో నిమ్మరసం, ఫిష్ సాస్, పంచదార, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. బొప్పాయి, మామిడి మిశ్రమం కూడా దీనిలో వేసి కలిపి బేసిల్ ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ మ్యాంగో పపాయ సలాడ్ రెడీ.